డీలిమిటేషన్ ఇన్ పార్లమెంట్ అని చెప్పి ఒక కొత్త బిల్లును అయితే తీసుకుని వచ్చారు. ఇది కొత్తదేం కాదు, 2011 నుంచి ఆమోదంలో వస్తున్న బిల్లు. బట్ అప్పటికెప్పుడు యాక్సెప్ట్ చేయలే. ప్రస్తుతానికి వచ్చేసి అయితే దీన్ని యాక్సెప్ట్ చేసే రేంజ్ లో అయితే ఉన్నారు. 2011 డేటా ప్రకారం జనాభా ఎక్కడైతే ఎక్కువ పెరుగుతున్నారో, ఏ రాష్ట్రంలో ఎక్కువగా పెరుగుతున్నారో అక్కడ వచ్చేసి ఈ పార్లమెంట్ లో అసెంబ్లీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పార్లమెంట్ లో అయితే డిస్కస్ అయితే చేయడం జరిగింది. డీలిమిటేషన్ ఏపీలో వచ్చేసి దాదాపు 263 సీట్లు అయితే అవ్వబోతున్నాయి. ఎమ్మెల్యే సీట్లు మొన్నటి వరకు 175 ఉండే. అండ్ తెలంగాణలో వచ్చేసి 110 ఉన్నవి కాసి ఇప్పుడు 179 అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అయిపోతో ఇంకా 2029 ఎలక్షన్ ప్రకారం ఎంపీ సీట్లు వచ్చేసి ఏపీకి 38, 21 ఉండే. టీజీకి వచ్చేసి 11 ఉంటే ఇప్పుడు 26 అయితే అవుతాయి. సో ఈ విధంగా ఈ డీలిమిటేషన్ అనేది తీసుకొస్తే మన ఏపీ తెలంగాణకి లేకుంటే సౌత్ ఇండియన్స్ కి మేలు జరుగుతుందా లేకుంటే చెడు జరుగుతుందంటే వాళ్ళంటే ఇది పెద్ద సౌత్ ఇండియన్స్ కి అసలు ఈ నార్త్ ఇండియన్ పార్టీలు మనం అసలు ఖాతరు చెయ్యవు. ఇంకా ఫిక్స్ అవ్వచ్చు మనం. ఇంకా ఈ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ సౌత్ ఇండియన్స్ ని ఇంకా మనకు ఖాతరు చెయ్యవు. వాళ్ళకి మనకి ఇచ్చే అమౌంట్ కూడా తగ్గించేస్తారు. వాళ్ళకి కావాల్సిన సీట్లు మొత్తం మీరు ఇండియా ఒక మ్యాప్ ఇస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మ్యాప్ లా మీరు డిస్కస్ చేసుకోవచ్చు. మనకి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెంచుతారు. ఉత్తరప్రదేశ్ ఎక్కువ సీట్లు అయితే పెంచడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు పెంచుతున్నారు కాబట్టి డెఫినెట్ గా మన సదరన్ స్టేట్లకు అవసరం అయితే ఉండదు. దీనివల్ల ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణలో ఎస్పెషల్లీ ఎక్కువ సీట్లు పెంచితే మాత్రం కొంత సీఎం అవడం కూడా చాలా కష్టం. దాంట్లో జగన్ గారు అయితే ఇంకా కష్టం. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.